ప్రాణం పోయినా సరే మేషరాశి వారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి. 1000 కోట్లు ఇచ్చినా వీరికి కలగబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి స్త్రీని వీరు అసలు వదిలిపెట్టకూడదు, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం కుటుంబ సభ్యులతో చక్కటి ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థిక ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక్క విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. శ్రీ గణపతి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. విజయ సిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికంటా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. కీలకమైన విషయాలలో పెద్దలను కలుస్తారు కూడా. మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒక సంఘటన మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో కూడా అయితే అసలు సందేహం అయితే లేదు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, అసలు మేషరాశి వారి జీవితంలో వీరు ఏ స్త్రీని వదిలిపెట్టకూడదు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మేషరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ అయితే ఉందండి. ఆ స్త్రీని మాత్రం మేషరాశి వారు ఎప్పటికీ కూడా చేజార్చుకోకూడదు. ఆ స్త్రీ మీ మీద చాలా ఇంట్రెస్ట్తో, అంటే మీ మీద చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా సరే ఆ స్త్రీ మిమ్మల్ని విడిచిపెట్టి అసలు వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. మీ చేతులారా కూడా మీరు ఆ స్త్రీని మాత్రం అసలు దూరం చేసుకోకూడదు. ఎందుకంటే ఆ స్త్రీ కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు ఈ సమయంలో ఆ స్త్రీ కారణంగానే లభించబోతోంది. మీ యొక్క వ్యాపారంలో కూడా మీరు అపారమైన విజయాన్ని పొందుతారు. ఈ ఏడాది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మరియు ఆర్థిక సంక్షోభం కూడా ఎప్పుడూ ఉండదు. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా అయితే కనిపిస్తోంది. వారు తమ యొక్క కలలను నెరవేర్చుకోగలుగుతారు. వారు మీ యొక్క లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరణ చూపిస్తారు. అక్టోబర్ నెలలో 4వ ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా మీ యొక్క అన్ని కష్టమైన పనులు కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం ఆర్థిక విజయం, అపారమైన సంపద మరియు శక్తితో కూడా నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరడం కూడా చూడవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి 2025 ప్రకారం ఈ సంవత్సరం మీరు చాలా ఆర్థికంగా బలంగా ఉంటారు. మీరు చాలా డబ్బు కూడా ఆదా చేస్తారు. ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరం చాలా మంచి
మంచి ఫలితాలనే తెస్తుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా బయటపడతారు మరియు ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. మీ మనసు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమయ్యి ఉంటుంది. పవిత్రమైన మరియు సానుకూల ఆలోచనలు మీ యొక్క మనసులో వస్తాయి. స్నేహితులతో సయోధ్యకు ఈ సంవత్సరం చాలా మంచిది. ఈ ఏడాది మీకు మీ యొక్క సోదరుని యొక్క మద్దతు కూడా పూర్తిగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలను తెస్తుంది. 11వ ఇంటి నుండి రాహు సంచారం కారణంగా భారీ ఆర్థిక లాభాలు అనేవి వస్తాయి. సంవత్సరం చివరిలో మీకు వివిధ వనరుల నుండి తగినంత ద్రవ్య లాభాలు ఉంటాయి. ఈ కాలంలో మీరు పెరుగుదల లేదా మీ డబ్బును చూడవచ్చు. షేర్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా శుభ సమయము. మీరు దీర్ఘకాలిక పెట్టుబడిలో మంచి డబ్బును కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సంవత్సరం మీరు అపారమైన సంపదను సంపాదించవచ్చు. ఈ ఏడాది మీరు ఎటువంటి అనవసరమైన సవాళ్లు కూడా ఎదుర్కోరు మరియు మీ పనిని సజావుగా పూర్తి చేస్తారు. మీ పనులన్నీ కూడా స్వయంచాలకంగా పూర్తి చేస్తారు. 2020 సంవత్సరం మీ మధ్యలో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం కళ, సాహిత్యం, సంగీతం మరియు పరిశోధనలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు చాలా ముఖ్యంగా ఫలవంతమైనదిగా ఉంటుంది. మీరు సంబంధించిన రంగాల్లో గౌరవం మరియు కీర్తిని కూడా పొందుతారు. మీ యొక్క ఆర్థిక స్థితి కూడా ఈ సమయంలో చాలా బలంగా మారుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశికి చెందినవారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవరుచుకున్న అపజయం అనేది మీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సరే సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తి చేసే వరకు కూడా నిద్రపట్టిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. ఈ మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా వీళ్ళు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వాటిని వీరు చాలా దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాలలో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు. తక్కువ ఖరీదు పెట్టి వస్తువులను కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొంటూ ఉంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు కూడా చాలా గొప్ప ఆర్థిక పరిస్థితులు కూడా కలిగిస్తాయి. అయితే ఈ రాశి వారి విషయంలో తొందరపాటు అనేది అసలు తగదు. మేషరాశివారు నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరికి జీవితంలో నమ్మక ద్రోహులకు షూరిటీ పెట్టడం వలన కలిగే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంటాయి. కావున జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు తొందరగా పదవులు పొందుతారు, తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు, తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం అయితే కూడా ఉంటుందండి. నిమిషం నిమిషానికి వీరి యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటుంటారు. ఈ రాశి వారు తాము ప్రేమించిన వారి చెయ్యస్లు వదిలిపెట్టారు. పెళ్లిపేటల దాకా వెళ్తారు, కళ్యాణం చేసుకుంటారు, ఇష్టపడిన వారి కొరకు పోరాడి వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా, ఆనందంగా సాగుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.